ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. బిడ్డ పుట్టగానే డాక్టర్స్ కూడా వినికిడి ఉందా, చూస్తున్నారా అని పరీక్షిస్తారు కదా. దేవుని నమ్మిన వారు ఇది దేవుని యొక్క కృప అంటారు. దేవుని ఎరగని వెదివారు ఇది అదృష్టం అంటారు. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను ఇవ్వడము అది దేవునితో మనం పొందుకున్న ఆశీర్వాదం. ధనవంతుడు లాజరు దృశ్యాంతం మనం చూస్తే, ధనవంతుడు నరకంలో ఉండి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు, నా బంధువులు నరకంకు రాకుండా వారికి సువార్త అందించమని. దేవుడు చెప్తున్నాడు, వినగలిగిన చెవు వారికి ఉంది, మోషే ప్రవక్తలు వారికి ప్రకటించారు కానీ వారు వినలేదు అని. మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వినగలిగిన చెవు, చూడగలిగిన కన్ను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతున్నామా? దేవుని సువార్తను అంగీకరించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప ఆశ్చర్యమైన కృపను బట్టి నీ కుమారుని మా కోసం పంపించి నీ యొక్క అద్భుతమైన సువార్తను మాకు అందించావు నాయన. మరి మేము ఆ సువార్తను అంగీకరించి నీవు దేవుడు అని తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ బాటలో నడవగలిగిన కృపను దయచేయండి. నీ దగ్గరికి చేరి సదాకాలం నీతో నివసించే కృపను దయచేయమని, అటువంటి భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.